నార్త్ వియట్నాంలో కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఫుడ్ని టేస్ట్ చేసాం, హిస్టరీని ఎక్స్ప్లోర్ చేసాం, ఏన్షియంట్ పగోడాస్ని చూసాం, వ్యాలీస్, మౌంటైన్స్, పీక్ పాయింట్స్ని కాంకర్ చేసాం, వాటర్ ఫాల్స్ నుండి హిడెన్ కార్నర్స్ వరకు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం. బట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్. వెల్కమ్ టు సెంట్రల్ వియట్నాం. బీచెస్, మార్బుల్ మౌంటైన్స్, colorful lantern streets, mind-blowing memory shows, secret box experiences, the iconic Golden Bridge, European themed resorts and ilantivi marenno waiting. Marenduku late? Let's explore Central Vietnam, where every corner feels like a different country. Hello everyone, I am Stravani. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, నేను నా వియట్నాం జర్నీ సిరీస్ని షేర్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ వీడియో ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో కమ్ అలాంగ్ విత్ మీ, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లెట్స్ గో. హెనాయ్ నుండి దనాంగ్కి డిస్టెన్స్ ఆల్మోస్ట్ 760 to 800 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రెటీ లాంగ్ జర్నీ ఫ్రమ్ నార్త్ టు సెంట్రల్ వియట్నాం. ట్రావెల్ ఆప్షన్స్ వచ్చేసి ఫ్లైట్, ఈజీ అండ్ ఫాస్టెస్ట్ ఆప్షన్. జర్నీ టైమ్ అరౌండ్ 1.5 hours ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ మోస్ట్ ట్రావెలర్స్ చూస్ బికాజ్ ఇట్స్ ఎ సూపర్ క్విక్ అండ్ కన్వీనియంట్. ట్రైన్, కోస్టల్ వ్యూస్, మౌంటైన్స్ అండ్ లోకల్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఇది పర్ఫెక్ట్. బట్ జర్నీ టైమ్ అరౌండ్ 17 hours ఉంటుంది. నెంబర్ 3, బై రోడ్, బస్ ఆర్ ట్యాక్సీ. ఎఫోర్డబుల్ ఆప్షన్ బట్ కంఫర్టబుల్ కాదు. రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్కి బాగుంటుంది అండ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ యాజ్ ట్రైన్ జర్నీ. సో మేము ఫ్లైట్ జర్నీ చేసాము ఫ్రమ్ హెనాయ్ టు దానాంగ్. అండ్ అక్కడి నుంచి క్యాబ్లో డైరెక్ట్గా హోటల్కి రీచ్ అయ్యాము. హోటల్కి వెళ్ళే టైంలో డ్రాగన్ బ్రిడ్జ్ ఉన్న ఫ్లైఓవర్ పైన నుండి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. రోడ్ మీద నుండి ఆ బ్రిడ్జ్ గ్లిమ్స్ చూడడానికే చాలా బాగా అనిపించింది. బట్ నెక్స్ట్ మూమెంట్లో మా హోటల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్లో ఉంది అని తెలిసి సో ఇంకా క్యూరియాసిటీ డబుల్ అయ్యింది. హోటల్కి రీచ్ అయ్యి చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసాం. అండ్ ఫైనల్లీ రూమ్లోకి ఎంటర్ అయ్యాక రూమ్ చాలా నీట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకా హైలైట్ ఏంటి అంటే పక్కనే ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ట్రావెల్లో కొంచెం ఫెమిలియర్ ఫుడ్ దొరకడం అంటే చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో లొకేషన్ వైజ్ స్టే పర్ఫెక్ట్గా సెట్ అయింది. డ్రాగన్ బ్రిడ్జ్ వ్యూ, సిటీ సెంటర్ వైబ్ అండ్ ఇండియన్ ఫుడ్ ఆప్షన్ కూడా దగ్గరలో ఉంది. పర్ఫెక్ట్ స్టార్ట్ టు అవర్ దానాంగ్ ఎక్స్పీరియన్స్. సో కొంచెం టైం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మన ఫస్ట్ స్పాట్ విజిట్ చేయడానికి వెళ్ళాం. అదే మార్బుల్ మౌంటైన్స్. ఈస్ట్ ఏషియన్ కల్చర్లో ఒక బిలీఫ్ ఉంది, యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ 5 elements: వాటర్, వుడ్, ఫైర్, ఎర్త్ అండ్ మెటల్. ఈ మార్బుల్ మౌంటైన్స్ న్యాచురల్గా ఫామ్ అయినవి అండ్ అన్ని మౌంటైన్స్కి ఒక యూనిక్ లుక్ ఉంటుంది. సో మార్బుల్ మౌంటైన్స్ నేమ్డ్ ఆఫ్టర్ దీస్ 5 elements. అక్కడ కొంచెం టికెట్ ప్రాసెస్లో కన్ఫ్యూజన్ ఉండింది. ఫస్ట్ మెయిన్ కౌంటర్ దగ్గర మౌంటైన్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అండ్ దెన్ హైక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయడానికి అరౌండ్ 160 స్టీప్ స్టోన్ స్టెప్స్ ఉంటాయి ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ టు రీచ్ వాటర్ మౌంటైన్. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హైక్, పక్కనే ఎలివేటర్ ఆప్షన్ కూడా ఉంది. అది సపరేట్ టికెట్తో అవైలబుల్. ఈ లిఫ్ట్ డైరెక్ట్గా వాటర్ మౌంటైన్ దగ్గర డ్రాప్ చేస్తుంది. సో హైక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎలివేటర్ నుండి ఎగ్జిట్ అవ్వగానే ఇన్స్టాంట్లీ కోస్ట్ లైన్ అండ్ సరౌండింగ్ మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బట్ స్టిల్ లోపల మేజర్ వ్యూ పాయింట్స్ అండ్ కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టోన్ స్టేర్స్ క్లైంబ్ చేయాలి. సో అడ్వెంచర్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని కేవ్స్లోకి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. స్టెప్స్ స్టీప్గా ఉండడం వల్ల లిటరల్లీ స్వెట్టింగ్ లైక్ హెల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. వాటర్ బాటిల్ డెఫినెట్లీ క్యారీ చేయండి బికాజ్ హైక్లో హైడ్రేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుట్వేర్. ప్రాపర్ హైకింగ్ షూస్ ఆర్ కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న షూస్ వేసుకోండి బికాజ్ మార్బుల్ స్టోన్స్ స్లిప్పరీగా ఉంటాయి. టైనీ హోల్ లాంటి ఒక నారో ప్యాసేజ్, అక్కడి నుంచి క్లైంబ్ అవ్వాలి. ఆల్రెడీ హైక్ చేసి ఫుల్గా స్వెట్టింగ్, లెగ్స్ కూడా కొంచెం గివ్ అప్ అన్నట్టు ఉన్నాయి. ఒక మూమెంట్కి ఈ వ్యూ కోసం ఇంత కష్టం అవసరమా అని కూడా అనిపించింది. కానీ అప్పుడే సడన్గా హెవెన్ గేట్ కనిపించింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏముంటుందో అనే క్యూరియాసిటీతో మళ్ళీ ఎనర్జీ వచ్చింది. అదే పాజిటివిటీతో ముందుకు కంటిన్యూ అవ్వడం అండ్ నెక్స్ట్ సెకండ్ వావ్, ఆ బ్రెత్ టేకింగ్ వ్యూ.
అక్కడ నుంచొని చూస్తుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఇలాంటి అడ్వెంచర్స్ అని అనిపించింది. అప్పుడే అర్థమైంది కొన్ని మెమరీస్ అండ్ కొన్ని వ్యూస్ ఈజీగా దొరకవు, వాటి కోసం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిందే అని. అలా వాక్ కంటిన్యూ చేస్తూ మార్బుల్ మౌంటైన్స్లో ఉన్న మోస్ట్ ఐకానిక్ ప్లేస్ వెన్ కాంగ్ కేవ్కి రీచ్ అయ్యాం. లోపలికి అడుగు పెట్టగానే అట్మాస్ఫియర్ కంప్లీట్గా మారిపోతుంది. హ్యూజ్ కేవ్, మధ్యలో ఒక బ్యూటిఫుల్ బుద్ధా స్టాట్యూ అండ్ పైన న్యాచురల్గా ఓపెన్గా ఉన్న కేవ్ రూఫ్ నుండి సన్లైట్ డైరెక్ట్గా స్టాట్యూ మీద పడుతూ ఉంటుంది. ఆ లైట్, ఆ సైలెన్స్, ఆ కేవ్ అట్మాస్ఫియర్ హానెస్ట్లీ చెప్పాలి అంటే చాలా పీస్ఫుల్గా, ఆల్మోస్ట్ మ్యాజికల్గా అనిపించింది. నేచర్ అండ్ స్పిరిచువాలిటీ రెండూ కలిసి ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మార్బుల్ మౌంటైన్స్లో ఒక కేవ్ మాత్రమే కాదు, చాలా కేవ్స్ ఉంటాయి అండ్ ప్రతి కేవ్కి ఓన్ స్టోరీ, ఓన్ యూనిక్నెస్ ఉంటుంది. కొన్ని మిస్టీరియస్గా ఉంటాయి, కొన్ని స్పిరిచువల్ ఫీల్ ఇస్తాయి, ఇంకొన్ని ఇలాంటి నారో క్లైమ్స్ అండ్ హిడెన్ కార్నర్స్ ఉంటాయి. ప్రతి కేవ్లో బుద్ధా స్టాచ్యూస్, స్మాల్ ష్రైన్స్ అండ్ బ్యూటిఫుల్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. మార్బుల్ మౌంటైన్స్లో చూసిన బుద్ధా స్టాట్యూస్తో మన జర్నీ అయిపోలేదు. బికాస్ దనాంగ్లో ఇంకో ఐకానిక్ అట్రాక్షన్ ఉంది. వియట్నాంలో టాలెస్ట్ లేడీ బుద్ధా స్టాట్యూ. సీ వైపు చూస్తూ నిలబడిన ఈ మ్యాగ్నిఫిసెంట్ స్టాట్యూ సంట్రా పెనిన్సులాలో లింగ్ వుంగ్ పగోడా దగ్గర ఉంటుంది. అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ సిటీకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నైట్కి డ్రాగన్ బ్రిడ్జ్ ఫైర్ అండ్ వాటర్ షో చూద్దామని ప్లాన్ చేశాం. ఎవ్రీ వీకెండ్ నైట్స్లో ఈ షో ఉంటుంది అని వీడియోస్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యి దనాంగ్ ట్రిప్ని వీకెండ్ వచ్చేలా మా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ, ప్లేస్ అంతా ప్యాక్డ్గా ఉంది. బట్ షో స్టార్ట్ అయ్యాక వైబ్స్ బాగానే ఉన్నాయి. బట్ మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం అనిపించింది. సో అలా ఆ షో కంప్లీట్ చేసుకుని కామ్గా సిటీలో వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసాం. నెక్స్ట్ డే మన ఫస్ట్ స్టాప్ లింగ్ వుంగ్ పగోడా అండ్ ద మెజెస్టిక్ లేడీ బుద్ధా. బై ద వే ఈ ప్లేస్ని మంకీ మౌంటైన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ ఏరియా అంతా ఫారెస్ట్తో ఉంటుంది. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లేస్ నుండి దనాంగ్ సిటీ అండ్ ఓషన్ రెండు ఒక సైడ్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇది ఒక బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ టెంపుల్ కాంప్లెక్స్. చాలా క్లీన్గా, కామ్గా, స్పిరిచువల్ అట్మాస్ఫియర్తో ఉంటుంది. మాంక్ చాంట్స్, విండ్, సీ బ్రీజ్ అన్నీ కలిసి చాలా పీస్ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తాయి. అండ్ దెన్ పక్కనే స్లీపింగ్ బుద్ధా స్టాట్యూ కూడా ఉంటుంది. ఈ స్టాట్యూ పీస్ఫుల్ స్లీపింగ్ పోస్చర్లో ఉంటుంది, విచ్ సింబలైజెస్ కామ్నెస్ అండ్ ఇన్నర్ పీస్. ఇక్కడ ఉన్న ప్రతి సెటప్ చాలా కామ్నెస్ని క్రియేట్ చేస్తుంది. నేచర్ అండ్ స్పిరిచువల్ వైబ్ కలిసి చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ హైలైట్ జైంట్ లేడీ బుద్ధా స్టాట్యూ. ఆల్మోస్ట్ 67 మీటర్స్ హైట్తో వియట్నాంలో టాలెస్ట్ బుద్ధా స్టాట్యూ ఇది. సిటీ హజిల్ నుండి కంప్లీట్లీ డిఫరెంట్, చాలా కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. విండ్ సౌండ్, వేవ్స్ సౌండ్ అన్నీ కలిసి చాలా రిలాక్సింగ్ వైబ్ క్రియేట్ చేస్తాయి. ఇక్కడ వాక్ చేస్తూ ఉంటే కొన్ని చిన్న పాండ్స్ అండ్ వాటర్ స్పాట్స్ లాంటి ఏరియాస్ కూడా కనిపిస్తాయి. అక్కడ మంకీస్ని చూడొచ్చు.
కొంచెం ఫన్నీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాం. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ప్లేస్ అంతా నేచర్తో ఫుల్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ ప్లేస్కి దగ్గరలో సంట్రా మెరీనా కెఫే కూడా ఉంది. ఈ ప్లేస్ శాంటోరిని గ్రీస్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు అండ్ సీ సైడ్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంటుంది. దనాంగ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ సీపోర్ట్గా ఫేమస్ ఇది అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సో చాలా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ స్పాట్. అండ్ దెన్ వన్ మోర్ ఐకానిక్ స్పాట్ ఇన్ దానాంగ్, మైకీ బీచ్. మేము హోటల్ కూడా మైకీ బీచ్ ఆపోజిట్కి రీలొకేట్ అయ్యాము, బీచ్ వ్యూస్ ఉంటాయి అని. అండ్ హానెస్ట్లీ టాప్ ఫ్లోర్ నుండి వ్యూస్ నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. సన్సెట్ టైంలో ఒక హాట్ టీతో ఆ వ్యూ ఎంజాయ్ చేయడం చాలా పీస్ఫుల్గా పర్ఫెక్ట్ మూమెంట్లా అనిపించింది. తర్వాత మార్నింగ్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాక్ కన్నా సైకిల్ బెటర్ అనిపించింది. సైకిల్ పైన ఫుల్ బీచ్ రైడ్ చేసి మైకీ బీచ్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాం. మార్నింగ్ బ్రీజ్, కామ్ వేవ్స్ అండ్ ఎంటీ రోడ్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ మెమరబుల్ థింగ్ వీ డిడ్ హియర్, ద లవ్ లాక్ బ్రిడ్జ్. అక్కడ మా నేమ్స్ని ఎన్గ్రేవ్ చేయించి ఏ స్మాల్ లాక్తో మా మెమరీస్ని ఫ్రీజ్ చేశాం. జస్ట్ ఏ బ్యూటిఫుల్ లిటిల్ మూమెంట్ వీ విల్ ఆల్వేస్ రిమెంబర్. సో అలా దానాంగ్లో కొన్ని పీస్ఫుల్ టూరిస్ట్ స్పాట్స్ని కవర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. నెక్స్ట్ స్టాప్ బానా హిల్స్ అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాజికల్. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ మీ till the end of this vlog. If you liked it, please subscribe and support my journey. I will see you in the next vlog.